ఆ రోజు వీడియోలో 2 గింజలలాగా పక్కకొచ్చేసినాయి అని మళ్ళీ పాతి చూపించాను కదా మీకు. చూడండి చక్కగా మళ్ళీ 2 మొలకలు వచ్చేసినాయో. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదిగోండి బొరబాటీలు పెట్టాను కదా, అలసందలు, అదే లాంగ్ బీన్స్ అంటారు కదా, అవి మొన్న వీడియోలో చూపించాను కదా. చూడండి ఏ స్టేజ్కి వచ్చినాయో, ఎంత బాగున్నాయో. అలాగే ఆ రోజు మీకు 2 బయటకు వచ్చేసినాయండి వాటర్ పడి అని మళ్ళీ నేను అక్కడ పాతాను కదా 2. చూడండి చక్కగా మొలకలు వచ్చినాయో, చూసారా అంత హెల్దీగా ఉన్నాయి మొక్కలు. అలాగే ఇందులో డ్రాగన్ మొక్క పెట్టేసాను అన్నాను కదా, ఇది. నెక్స్ట్ ఏంటంటే మనం ఇలాగ పాదులు ఒక 4-5 సీడ్స్ పెట్టుకోవడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే, ఒకదానికి మెయిల్ వచ్చినా ఒకదానికి ఫీమేల్ ఫ్లవర్ వచ్చినా మనకు పాలినేషన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడండి నేను ఇవి బీరగింజలు 6 పెట్టాను. ఎందుకు పెట్టానంటే ఇప్పుడు ఇది ముందు వెళ్ళిపోతుంది ఇది. దీనికి ఒకవేళ మెయిల్ ఫ్లవర్స్ ముందు వచ్చేసినాయి అనుకోండి, తీసేస్తాను అనమాట. ఫీమేల్ వస్తాయి తర్వాత. కంగారేం లేదు, అది ముందు దాన్ని మనం హెల్దీగా పైకి పాకనిస్తే తర్వాత అదే వస్తుంది. మనకి ఇంత చిన్న వయసులో మనం ఫ్రూటింగ్ తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు, అంటే అదే కాయ తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఇప్పుడు ఇది 1, ఇది 2, ఇది 3 మొక్కలు. అలాగే ఇక్కడ 2, ఇక్కడ 5 పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే, ఒకవేళ 5 4 లేదా 3 జర్మినేట్ అయినా కూడా మనకి బెనిఫిట్ అనమాట. ఎందుకంటే ఒకదానికి మెయిల్ ఒకదానికి ఫీమేల్ వచ్చిందనుకోండి, ఆ 2టికి పాలినేషన్ చేసుకోవచ్చు. అందుకే ఎప్పుడైనా 2-3 పెట్టుకోవాలి. అలాగే ఆ రోజు దొండపాదు, ఇరిగిపోయిన దొండపాదు నేను ఆ రోజు యూ షేప్లో నేలలో గుచ్చేసానని చూపించాను కదా. చూడండి ఇది కొమ్మ, ఇది కొమ్మ ఒకటి, ఈ కొమ్మ ఒకటి. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది ఆకుల మధ్యన, ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది, ఈ కొమ్మ ఒకటి, ఈ కొమ్మ ఒకటి. ఇది చక్కగా బతికింది, చిగురు వేస్తుంది చూడండి, అది చిగురు కనిపిస్తుంది మీకు. ఇదిగో ఎమ్మటే ఆ రోజు నైట్ పందిరేసాం కదా, మార్నింగ్ వచ్చి నేను ఇసుకలో అసలు గుచ్చేసానండి అలా బకెట్లో అని చెప్పాను కదా. ఇదిగో చిగురులు వేస్తే పైకి వెళ్తుంది. అంతే, మనం అంటే వేస్ట్ చేయకూడదు. పోయింది కదా అని ఇచ్చేసాకన్నా దాన్ని ఒక ప్రయోగం కింద తీసుకోవాలి. సరే ఇరిగిపోయింది ఇంకా వదిలేద్దాం అని కాకుండా, సరే గుచ్చి చూద్దాం ఇసుకలో బతికితే బతికింది, లేకపోతే లేదు, ట్రై చేయాలి అంతే. ఇప్పుడు ఇది కూడా తీగ పట్టింది కదా, చక్కగా వర్షాకాలం మంచిగా పెట్టుకోండి. కూరగాయల పంటలు బాగా వస్తాయి మనకి ఇప్పుడు హాయిగా. బొరబాటిల్ ఒకటి. ఈ దోశ అయితే ర్యాండమ్గా వచ్చింది, నేను వేయలేదు దోశ. చూడండి కాయ రెడీ అయింది. ఇది ఒకటిను, అటువైపు ఒకటి ఉంది ఇక్కడ. ఇదిగోండి ఇది ఒకటి. ఈ 2 పాలినేషన్ చేసినాయి. మామూలుగా అయితే ఏం నిలబడలేదు. 3 కాయలు 3 పిందెలు వస్తే 3 పాలినేషన్ చేస్తే 2 నిలబడ్డాయి. అలాగే ఇందులో ములక్కొమ్మలు ఉన్నాయి కదా, ఇందులోనే ఎర్రకాయలు జీర వచ్చింది చూడండి, రెడ్గా ఉంది అది కాడ. దొండపాద అయితే చక్కగా వెళ్తుంది పైకి. ఇంకోండి ఇది అటు నుంచి వచ్చేసి ఇలాగా కిందకి అలవడిపోతున్నాయి చూడండి, ఎంత హెల్తీగా వచ్చింది దొండపాద. ఇదిగో దీన్ని పైకి పెట్టేద్దాం. ఈ ఆకులన్నీ కూడా పాత పందిరి మీద ఉన్నప్పుడు ఆకులు అనమాట, ఇవన్నీ కూడా పండిపోతున్నాయి చూసారా. తీసేయడమే, ఇవి ఉంచడం కూడా వేస్ట్. ఇవి తీసేస్తే మనకు ఆ కొత్త చిగుర్లకి బలమైన వస్తుంది. ఇవి తీసేస్తాను. కొంచెం వాతావరణం చల్లబడింది కానీ ఉక్కపోస్తుంది బాగా. అలాగే నా గార్డెన్ వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చూడండి దొండపాదు పైనుంచి కనిపిస్తుందా, అదంతా కూడా చక్కగా పాగుతుంది. నాకు ఈ పందిరి నచ్చింది, చాలా నచ్చింది. ఇలా వేసుకోవడం పందిరి చాలా హ్యాపీగా ఉంది, డిస్టర్బెన్స్ లేకుండా దొండపాదికి. ఈ పండుటాకులన్నీ మనం తీసేసుకోవడం వల్ల కొంచెం బెనిఫిట్స్ అనమాట. అంటే ఈ పండుటాకుల వల్ల మనకు ఉపయోగం లేదు కాబట్టి ఇవి తీసేసుకొని మనం కంపోస్ట్లో పడేసుకున్నామంటే నెక్స్ట్ వచ్చే ఈ చిగుర్లకి బలం ఉంటుంది. ఇది నేను పైన వేస్తున్నాను కానీ కింద పడిపోతుంది. ఈ ఆకులన్నీ తీసేసి కంపోస్ట్లో వేసేస్తాను. అదే ఇంతకుముందు పందిరి అటువైపు ఉండేది కదా, ఆ పందిరి మీద ఆకులు అనమాట ఇవన్నీ కూడా కొత్త చిగుర్లు. చూడండి ఇదేమో హైబ్రిడ్ నేరేడు, సీడ్స్ వేసిందే చెప్పాను కదా. సీడ్స్ అన్నీ ఇలా ఊర్లో పెడదామని చెప్పి ఇలా ట్రై చేస్తానని, ఇది కూడా అలా వచ్చింది. దీనికి వచ్చి ఇది పట్టుకుంటుంది బీరపాదు. ఎంత హెల్తీగా ఉందో చూసారా బీరపాదు. మంచిగా ఇప్పుడు వర్షాలు వస్తాయి కదా, ఇంకా హెల్తీగా ఉంటాయి మొక్కలకి. వర్షాలు అంటే ఇష్టం కదా. చూడండి బాగుంది కదా, దోసపాదు కూడా ఎంత హెల్తీగా ఉంది చూడండి. ఇంకా బొరపాటి అయితే వేస్తాను అలాగే ఇదిగోండి వర్షానికి పూలు పాడైపోతున్నాయి. వర్షం పడింది ఇవాళ, చూసారా అలా చినిగిపోయినాయో. చినుకు పడుద్ది కదా,
ఆ డెలికేటెడ్గా ఉన్నాయి ఇలా చినిగిపోతాయి అనమాట. కొయ్యకపోతే పూలు వేస్ట్ అయిపోతాయి. ఇదిగోండి మల్లె మొగ్గలు మళ్ళీ 4గోసారి మొదలైనవి. ఇదిగోండి 4 మల్లె మొగ్గలు 4గోసారి అనమాట మళ్ళీ. ఇంక ఎప్పటికప్పుడు మనం పువ్వు అవ్వగానే తీసేయడమే. ఇదిగోండి 4గోసారి మళ్ళీ మల్లె మొగ్గలు. ఇంకో ఇది కూడా చూపిస్తా బస్తాలోది. ఇదిగోండి ఇవన్నీ కూడా చిగుర్లే. చూసారా చిగుర్లు అని చక్కగా కనిపిస్తున్నాయో. మనం అంతే మనం అవ్వగానే మళ్ళీ ఆకు తీసామంటే మళ్ళీ చెట్టు నిండా చిగుర్లు మొగ్గలు. ఇది 4గోసారి అండి మళ్ళీ చెట్టు ఫ్లవరింగ్ రావడం. అలాగే ఇవాళ ఆ కనకాంబరాలన్నీ కోసేస్తాను. మళ్ళీ వర్షం పడిందంటే అసలు పెట్టుకోవడానికి కూడా పనికిరావు అనమాట, పాడైపోతాయి. ఓకేనండి, నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.